Welcome to Maths class. I am Swapna Nulla, Contract Lecturer in Mathematics, Government Degree College, Chennai. ఈరోజు క్లాస్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ఉన్నటువంటి పద్ధతుల్లో ఫోర్త్ మెథడ్ని చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి మెథడ్కి ఒక పర్టికులర్గా ఫామ్ ఉంది మెథడ్ 3కి, కానీ మెథడ్ 4కి ఒక పర్టికులర్ ఫామ్ అంటూ ఏమీ ఉండదు. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ MdX + Ndy = 0 అనేది యథార్థం కాని అవకలన సమీకరణం అగుచు. ఓకే, ∂M/∂y - ∂N/∂x మనం యథార్థం కాదు అంటేనే ∂M/∂y ∂N/∂x ఈక్వల్ కావు. సో ఇక్కడ ∂M/∂y ∂N/∂xని మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ∂M/∂y - ∂N/∂x ఏదైతే ఉందో దాని వాల్యూ అంటే దాని రిజల్ట్ ఫంక్షన్ ఇన్ ఎక్స్గా మిగలాలి, f(x) ప్రమేయంగా మిగలాలి. ఓకే, డివైడ్ బై 1/n. సో 1/n ఆఫ్ ∂M/∂y - ∂N/∂x విలువ కేవలం ఎక్స్లో ప్రమేయంగా గనక మిగిలితే అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻ఇంటిగ్రేషన్ f(x) dxగా రాస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, MdX + Ndy = 0 అనేది యథార్థం కాని అవకలన సమీకరణం అవుతూ 1/n × ∂M/∂y - ∂N/∂x = f(xy) కనుక అయిందనుకోండి. ఓకే, అప్పుడు f(xy) ఫంక్షన్ ఎక్స్ ఉంది, f(xగా కనుక మిగిలినట్టయితే అప్పుడు సమాకలన గుణకం IF = e⁻ఇంటిగ్రేషన్ f(x) dx అవుతుంది. సో ఇది సమాకలన గుణకం. ఓకే, సో నా దీనికి ప్రూఫ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో అంటే ఈ ప్రూఫ్ దేనికోసము అంటే ఈ IFతో మనం గివెన్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయటం వల్ల వచ్చేటువంటి కొత్త రూపం ఏదైతే ఉందో అది యథార్థం అవుతుంది అని చెప్పటం కోసం. ఓకే, సో ఇరువైపులా గుణిస్తే ఏమైంది, m × e⁻ఇంటిగ్రేషన్ f(x) dx ప్లస్ n × e⁻ఇంటిగ్రేషన్ f(x) dx × dy = 0గా వస్తుంది. సో ఇది కొత్త రూపం కదా, వేర్ m1 n1 = ∂M1/∂y = ∂by∂y ఆఫ్ m × e⁻ఇంటిగ్రేషన్ f(x) dx అవుతుంది. సో నౌ మనం విత్ రెస్పెక్ట్ టు y క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ e⁻ఇంటిగ్రేషన్ f(x) dx సైడ్ ఉంటుంది, ∂M/∂yగా రాస్తాం. అలాగే ∂N/∂x కూడా అంతే, n × f(x) × e⁻ఇంటిగ్రేషన్ f(x) dx. ఓకే, ఇక్కడ కూడా ∂N/∂x అనే రాస్తాం. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అంటే e⁻ఇంటిగ్రేషన్ f(x) dx ∂M/∂y - ∂N/∂x ప్లస్ ∂N/∂x అని రాద్దాం. ఎందుకు f(x) × nని. ఓకే, ఎందుకు 1/n × ∂M/∂y - ∂N/∂x = f(x) కదా, అందువల్ల. సో f(x) × nని ఆ విధంగా రాయొచ్చు. సో e⁻ఇంటిగ్రేషన్ f(x) dx × ∂M/∂y. ఓకేనా, దీన్ని మనం ఏం రాయొచ్చు, ∂M1/∂y అనొచ్చు కదా. కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి, యథార్థం అవుతుంది అని చెప్పడం కోసమే ఇది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ పర్టికులర్ మెథడ్ లేదు. సో 1/n అంటే ∂M/∂y - ∂N/∂xగా వచ్చిన దాన్ని ఎంతో డివైడ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్స్లో ప్రమేయం మిగలాలి. అప్పుడు IF = e⁻ఇంటిగ్రేషన్ f(x) dx. నా ప్రాబ్లం చూద్దాం. సో x³ - 2y² dx ప్లస్ 2xy dy = 0 సాధించండి. సో ఇది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, జస్ట్ MdX + Ndy ఫామ్లోనే ఉంది. వెరాజ్ కంపేర్ చేస్తే m = x³ - 2y², n = 2xy. నా ఫైండ్ అవుట్ ∂M/∂y. ∂M/∂y = ఫస్ట్ దాంట్లో x ఉంది కాబట్టి అది 0 -4y వస్తుంది. ∂N/∂x ఏమవుతుంది, 2y. సో -4y - 2y దట్ ఈస్ -6y కదా. సో ∂M/∂y - ∂N/∂x is -6y, రైట్. సో దీన్ని ఇప్పుడు ఎంతో డివిజిబులా చూడండి.
ఎందుకు ఎంతో డివిజిబులా అని క్వశ్చన్ చేస్తున్నానంటే మెథడ్ 4 మెథడ్ 5 నెక్స్ట్ క్లాస్లో ఉండేటువంటి మెథడ్ 5 రెండు ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ మనకు వచ్చినటువంటి ఈ ఏదైతే ∂m/∂y మైనస్ ∂n/∂xని చేస్తున్నామో ఇది నాకు ఎంతో డివిజిబుల్ అయితే మెథడ్ 4, ఎంతో డివిజిబుల్ అయితే మెథడ్ 5 అవుతుంది. జస్ట్ ప్లస్ మైనస్లో తేడా చూద్దాం. ఓకే, సరే మనకి -6y అనేది దేంతో డివిజిబుల్? ఇక్కడ 2yతో డివిజిబుల్ అయితే సింగిల్ ఎక్స్ ఫంక్షన్ మిగులుతుంది, అంతేగాని ఎంతో అయితే కాదు కదా. కాబట్టి 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x తీసుకోండి. అప్పుడు -6y/-2xy. సో 2 3s y క్యాన్సిల్. సో -3/x దట్ ఈస్ సింగిల్ ఎక్స్ ఫంక్షన్. నౌ ఇలా వచ్చిన ఎక్స్ ఫంక్షన్కి IF క్యాలిక్యులేట్ చేద్దాం. e⁻ఇంటిగ్రేషన్ f of x dx అంటాం. సో e⁻ఇంటిగ్రేషన్ -3/x that is -3 log x. okay, so x to the power -3 that is IF equals to x to the power -3 or 1/x cube. Now IFతో గుణించండి. ఈ IFని ఈక్వేషన్ 1కి ఇరువైపులా గుణించండి. అప్పుడు ఏమవుతుంది? సో 1/x క్యూబ్ ఆఫ్ లోపల తీసుకెళ్తే 1 - 2y² x³ ఇంటూ dx 2y/x² ఇంటూ dy ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇది యథార్థమని ఇంతకుముందు థీరం ద్వారా మనం చెప్పేస్తాం. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ నౌ క్యాలిక్యులేట్ ∂m1/∂y. సో ఇప్పుడు వచ్చిన కొత్త రూపానికి కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. కాబట్టి y² డిఫరెన్షియేషన్ ఇస్ 2y. ఆల్రెడీ -2/x³ గుణకం కాబట్టి -4y/x³. నా క్యాలిక్యులేట్ ∂n1/∂x. x దృష్ట్యా చేస్తే ఏమొస్తుంది? -2 ఇంటూ, సో -2 ఇంటూ అగైన్ 2 ఉంది, -4y/x³ అవుతుంది. సో రెండు సేమ్ వచ్చాయి కాబట్టి యథార్థంగా మారింది. సో ఇంతకుముందు తీరం కూడా అదే చెప్తుందన్నమాట. సో యథార్థంగా మారితే సొల్యూషన్ ఏంటండి? ఇంటిగ్రేషన్ 1 - 2y² ఇంటూ dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం, అంటే y కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ∂n1/∂x. ఎక్స్ లేని పదం తీసుకోవాలి, కానీ ఇక్కడ ఎక్స్ లేకుండా లేదు, ఎందుకంటే ఒకటే టర్మ్ ఉంది కాబట్టి. సో దేర్ఫోర్ 1 dx ఈజ్ నథింగ్ బట్ x -1/x³. సో దీన్ని ఎలా చూడాలి? x to the power -3గా చూస్తే అప్పుడు ఏమొస్తుంది? x to the power -3 + 1/-3 + 1, రైట్. సో -2 - 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. x ప్లస్ y²/x² ఈక్వల్స్ టు cగా వస్తుంది. ఇదండి సొల్యూషన్. నౌ వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. సో x² + y² + 2x ఇంటూ dx ప్లస్ 2y ఇంటూ dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. ఇది కూడా mdx + ndy. చూడండి, మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి మెథడ్స్ అన్నీ ఒకసారి రికాల్ చేస్తూ వినండి. ఓకే, సో హోమోజీనియస్ కాదు, పర్టికులర్గా XYలో లేదు. సో ఆర్ మెథడ్ 4 or 5లో ఏదో ఒకటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నా క్యాలిక్యులేట్ ∂m/∂y. ∂m/∂y అంటే ఏమొస్తుంది? 2y వస్తుంది. ∂n/∂x అంటే విత్ రెస్పెక్ట్ టు x చేయడానికి ఇక్కడ ఏం లేదుగా, 0. ఓకే, సో కాబట్టి ఏమొస్తుంది? మొత్తంగా మనకి 2y మైనస్ చేస్తే ఇది దేంతో డివిజిబుల్? ఎంతో డివిజిబుల్. కాబట్టి 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈక్వల్స్ టు 2y/2y దట్ ఈస్ 1. సో 1 ఈజ్ ఆల్సో ఎక్స్ ఫంక్షన్. హౌ వీఆర్ రైటింగ్ ఈజ్ 1 ఇంటూ x to the power 0. ఓకే, కాబట్టి కాన్స్టాంట్ కూడా ఉండొచ్చు. నా IF ఈజ్ ఇంటిగ్రేషన్ 1 dx దట్ ఈజ్ x. ఇప్పుడు ఇరువైపులా గుణించండి. x ఇంటూ x² + y² + 2x ఇంటూ dy dx ఇది ప్లస్ x ఇంటూ y dy. నా సో ఇక్కడ లోపల తీసుకెళ్ళండి, మనం యథార్థ అవకలన సమీకరణంగా మారుతుంది. ఓకే, సో మారిందా లేదా చెక్ చేయడానికి ∂m1/∂y క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్పొచ్చు. ఓకే, సరే ఇది యథార్థమే. నా సొల్యూషన్ రాస్తే ఏం రాస్తాం? ఇంటిగ్రేషన్ x ఇంటూ x² + y² + 2x ఇంటూ dx ప్లస్ నెక్స్ట్ టర్మ్లో x లేకుండా లేదు కాబట్టి 0. ఓకే, సో ఈ ఇంటిగ్రేషన్ x ఇంటూ x² ప్లస్ ఇంటిగ్రేషన్ x ఇంటూ y². హియర్ ఇంటిగ్రేషన్ x ఇంటూ x. ఇక్కడ ఫంక్షన్ fx ఇంటూ gx అనుకొని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా సొల్యూషన్ ఇచ్చాడు.
నా సెకండ్ ఫంక్షన్కి అయితే ఏమొస్తుంది e⁻x ఇంటిగ్రేషన్ e⁻x కాబట్టి e⁻x ఇంటూ వై స్క్వేర్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అని x² తీసుకుందాం, సెకండ్ ఫంక్షన్ e⁻x తీసుకుందాం. ఓకే, x² ఇంటూ e⁻x ఇంటిగ్రేషన్ e⁻x మైనస్ x² డిఫరెన్షియేషన్ ఇస్ 2x. సో మైనస్ ఇంటిగ్రేషన్ 2x e⁻x. ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ టర్మ్ ఉంది చూసారు, 2x ఇంటిగ్రేషన్ x e⁻x ఉంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా మన ఏం మిగులుతుంది, జస్ట్ e⁻x ఇంటూ x² ప్లస్ e⁻x ఇంటూ y² ఈక్వల్స్ టు c మిగులుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. x³ ప్లస్ xy టు ద పవర్ 4 ఇంటూ dx ప్లస్ 2y³ dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. సో ఇది కూడా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 రూపంలోనే ఉంది, వేర్ m ఈక్వల్స్ టు x³ ప్లస్ xy² n ఈక్వల్స్ టు 2y³. సో హియర్ ఇది కూడా యథార్థం కాదు, ఎందుకంటే ∂m/∂y క్యాలిక్యులేట్ చేస్తే 4xy³ వస్తుంది, ∂n/∂x చేస్తే 0. ఓకే, నా ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయగా వచ్చేది ఏమొస్తుంది, 4xy³ అని వస్తుంది. సో ఇది mతో కాదు nతో డివిజిబుల్ అవుతుంది. అలా డివిజిబుల్ కాగా మనకేం మిగిలాలి, సింగిల్ x ఫంక్షన్ మిగిలాలి. సో 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈక్వల్స్ టు 1/2y³ ఆఫ్ 4xy³ దట్ ఈక్వల్స్ టు 2x. IF ఈక్వల్స్ టు e⁻ ఇంటిగ్రేషన్ 2x దట్ ఈజ్ x²/2లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో e⁻x². సో e⁻x² ఆఫ్ x³ ప్లస్ xy టు ద పవర్ 4 ఇంటూ dx ప్లస్ 2 e⁻x²y³ dy ఈక్వల్స్ టు 0. ఇరువైపులా గుణించగా ఏర్పడింది. నా హియర్ ఇది యథార్థమైపోతుంది. సో సొల్యూషన్ ఏమని రాస్తారు, e⁻x² ఇంటూ x³ ప్లస్ xy టు ద పవర్ 4 ఇంటూ dx. నెక్స్ట్ టర్మ్లో x లేకుండా లేదు కాబట్టి 0 ఈక్వల్స్ టు c. నా ఇక్కడ కూడా అంతే, ఇంటిగ్రేషన్ x² x³ ఉంది చూసారా, దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి లెట్ x² ఈక్వల్స్ టు t అంటే x² ఇంటూ x dxగా రాయండి x³ని, అప్పుడు ఏమొస్తుంది t ఇంటూ dt/2 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ x² ఇంటూ ఇక్కడ y టు ద పవర్ 4 పక్కకు ఉంటుంది x dxని ఎలా రిప్లేస్ చేయొచ్చు, dt/2. కాబట్టి 1/2ని బయటికి రాస్తే కంప్లీట్గా e⁻t ఇంటూ t ప్లస్ y టు ద పవర్ 4 ఇంటూ e⁻t అంటే e⁻t డిఫరెన్షియేషన్ e⁻t t ఇంటూ e⁻t ఇంటిగ్రేషన్ ఈజ్ e⁻t ఆఫ్ t మైనస్ 1, రైట్. సో కాబట్టి ఈక్వల్స్ టు c రాయొచ్చు. నా t మన వేరియబుల్ కాదు, సబ్స్టిట్యూట్ చేయండి e⁻x²గా. సో e⁻x² ఆఫ్ x² ప్లస్ y టు ద పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 2c. x² ప్లస్ y² ఇంటూ dx మైనస్ 2xy ఇంటూ dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. సో ఇది కూడా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 రూపంలో ఉంది, whereas m ఈక్వల్స్ టు x² ప్లస్ y² n ఈక్వల్స్ టు మైనస్ 2xy. 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈక్వల్స్ టు ∂m/∂y క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి, 2y వస్తుంది. ∂n/∂x అంటే ఇక్కడ xే లేదు, సారీ x ఇది 1 అయిపోతే ఏం మిగులుతుంది, మైనస్ 2y మిగులుతుంది. సో దట్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, కాబట్టి 4y మిగులుతుంది. దిస్ ఈజ్ డివిజిబుల్ బై n కాబట్టి 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x క్యాలిక్యులేట్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, మైనస్ 2/x. నా ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ 2 log x అవుతుంది, e⁻−2 log x. సో దట్ ఈజ్ నథింగ్ బట్ x⁻−2 దట్ ఈజ్ 1/x² అనేది సమాకలన గుణకం. సో ఇరువైపులా మనం గివెన్ ఈక్వేషన్ని కనుక గుణించినట్టయితే అప్పుడు 1 + y² ఇంటూ dx మైనస్ 2y/x ఇంటూ dy ఈక్వల్స్ టు 0 మిగులుతుంది. సో ఇది యథార్థం. యథార్థం అని ఎలా చెప్తామంటే
యూ మే ఫైండ్ డో ఎం వన్ బై డో వై. వైకి దృష్ట్యా మనం డిఫరెన్షియేట్ చేస్తే 2y బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అలాగే డో ఎన్ వన్ బై డో ఎక్స్ చేసినట్టయితే అప్పుడు -1 బై ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో కాబట్టి 2y బై ఎక్స్ స్క్వేర్ రెండు ఈక్వలే కదా, యథార్థమైందని చెప్తాం. నా ఇంటిగ్రేషన్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ లేని పదం 0 కాబట్టి ఈక్వల్స్ టు సిగా చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ -1 బై ఎక్స్ కాబట్టి ఈక్వల్స్ టు సి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సిఎక్స్. ఓకే, ఇది సాధన అండి. సో ఇది మెథడ్ 4లో ఉన్నటువంటి ప్రాబ్లం సాధించటం. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి వీటిని సాధించండి. సో దిస్ ఈజ్ మెథడ్ 4. ఓకే, సో మెథడ్ 4లో ఇవి ప్రాబ్లమ్స్ కాబట్టి సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.